వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండలో దళిత క్రైస్తవ మతబోధకుల ఆధ్వర్యంలో క్రైస్తవులు శాంతి ర్యాలీ నిర్వహించారు. మతం మారినా కులం మారదని, ఎస్సీలకు రాజ్యాంగబద్ధ హక్కులు కొనసాగాలని వారు డిమాండ్ చేశారు. చర్చిలపై దాడులు అరికట్టి రాజ్యాంగ పరిరక్షణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరారు. అన్ని మతాలు, అన్ని కులాలు సమానమని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రూపించడం జరిగింది. క్రైస్తవులపై దాడులు, క్రైస్తవులు ఏమన్నా పాపం చేశారా? హిందూ దేవాలయాల మీద ఏమన్నా కొల్లగొడుతున్నామా? మేము స్వచ్ఛందంగా క్రీస్తుని ఆరాధించడము, చక్కగా మేము ప్రార్థన చేసుకుంటున్నాము. ఎవరిని కూడా మీడియా మిత్రులకు, దళిత పెద్దలకు, అలాగే దళిత సేవకులందరికీ కూడా నమస్కారాలు. ఈ కోరుకొండ మండలంలో మేము ప్రతి చోట కూడా దళితుల మీద దాడులు జరుగుతాయని నిర్ణయం తీసుకుని మా దళిత పెద్దలు, మేము దళిత పెద్దలు సేవకులు పెట్టారు. ఇది మనం అందరూ ఏకం అవ్వాలని. అయితే సేవకులు కూడా రాజకీయ పార్టీల్లో ఎన్ని వర్గాలు ఉన్నాయి, ఎక్కడ అన్ని వర్గాలు ఉన్నాయి. నేను వాళ్ళని చేతులు జోడించి ఇంటింటి తిరిగి మేము 3 వారాలు కష్టపడితే ఈ సభ జరిగింది ఇక్కడ. అందు కాబట్టి దళితుల మీద ఈ దాడులు ఆపమని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మేము క్రైస్తవ మతం స్వీకరిస్తే మా కులం పోతుంది అంటున్నారు. మరి హైదరాబాద్ లో ఉన్న సతీష్ కుమార్ గారి కులం ఏంటి? రాజశేఖర రెడ్డి గారు అల్లుడు అనిల్ కుమార్ గారి కులం ఏంటి? అలాగే రాజమండ్రిలో ఉన్న వెసిలి గారి కులం ఏంటి? వారు సేవ చేస్తున్నారు, కానుకలు తీసుకుంటున్నారు. వారు కులం మారతలేదే, మా ఎస్సీలే కులం ఎందుకు మారుతుందని మేము ప్రశ్నిస్తున్నాం. దయచేసి మీడియా మిత్రులందరినీ ఈ విషయానికి పోతే హైలైట్ చేసి మమ్మల్ని పూర్వం చూసినట్టు చూడకుండా మాకు కూడా రాజ్యాంగం ప్రతి పౌరుడికి కూడా మత స్వేచ్ఛ కల్పించింది. కానీ ఇక్కడ మా మత స్వేచ్ఛను హరిస్తున్నారు ఈ గవర్నమెంట్ వారు. అందు కాబట్టి మాకు పూర్తి మత స్వేచ్ఛ లభించాలని కోరుకుంటూ ఇప్పుడు ఇక్కడ ఈ రోజున ఇక్కడ చేసాం 31వ తారీఖుని. రేపు లేదు ఎల్లుండి శీతనం జరుగుతుంది. ఇది ఎక్కడితో ఆగదో, ఇది రాష్ట్రం అంతా జరుగుతుందని మనం చేస్తున్నాం. ఉద్దేశం ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ ముఖ్య ఉద్దేశం కోరుకొండ మండలంలో ఈ రాష్ట్రంలో జరిగిన దళిత మీడియా మిత్రులందరికీ, అలాగే ఆయా క్రైస్తవ నాయకులకు, సంఘాలకు, దళిత పెద్దలందరికీ ప్రభుత్వ వందనాలు. మరి ఈ దినాన్ని కోరుకొండలో సేవకులంగా మరి మాతో పాటుగా చాలా మంది దళిత నాయకులు ఈ కార్యక్రమం పాల్గొని, ఎందుకు అని అంటే మరి అందరూ కూడా గుర్తించాలి, కులం వేరు మతం వేరు. కాబట్టి ఈ మతం మారితే ఈ కులం పోతుంది అన్న ఆలోచన, లేదంటే ఈ యొక్క భయంకరమైన వైఖరి నుండి కొద్దిమంది స్వార్థపూర్తమైన రాజకీయ నాయకులు బయటికి రావాలి. దీనిని మేము శాంతియుతంగా ప్రభుత్వం దృష్టికి, రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి, అలాగే కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని, శాంతి ర్యాలీని మేము తలపెట్టాం. కాబట్టి అందరూ కూడా గుర్తించాలి, కేవలము ఎస్సీ వారికి మాత్రమే, దళితులకు మాత్రమే ఈ ఆంక్షలు. మరి నేను అంటూ ఉన్నాను, కొద్దిమంది దళారులు లేదంటే క్రైస్తవ వ్యతిరేకులు చాలా మంది కలిసి ఈ కుట్ర చేస్తున్నారన్న ఒక ఆలోచనతో మేము అందరం కూడా మరి స్థలంలో కూడుకున్నాం. కాబట్టి మరి చేతులు జోడించి రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర కార్యవర్గానికి ప్రేమతో మేము తెలియజేస్తున్నాం. మరి రాజ్యాంగం, మరి మా యొక్క నాయకులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వారు ఇచ్చిన ఆ యొక్క సమానత్వ హక్కుని, అలాగే మత స్వేచ్ఛ హక్కుని మాకు పరిపూర్ణంగా ఇవ్వాలి. మేమందరం కూడా ఎవరికి ఆటంకంగా, క్రైస్తవుడు ఎప్పుడు కూడా బైబిల్ కూడా అంటా ఉంది, మేము రాజ్యం కోసం, ప్రజల కోసం మేము ప్రార్థిస్తున్నాం, శాంతి కోసం ప్రార్థిస్తున్నాం. మేము ఎవరికి వ్యతిరేకం కాదు, అందరినీ ప్రేమిస్తున్నాం. కనుక మాకు ఇచ్చిన ఆ రాజ్యాంగ హక్కుని ఖచ్చితంగా మీరు కాపాడి మాకు న్యాయం చేస్తారని శాంతియుత ర్యాలీ ద్వారా మా యొక్క ప్రేమపూర్వక విన్నపాన్ని తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి దీన్ని మీరు గుర్తించి అంగీకరించడం కోరుతున్నాం. ప్రాంతాల్లో దళితులు, క్రైస్తవ నాయకులతో కలిసి ప్రభుత్వానికి మా నిరసన తెలియపరచాలని ఈరోజు ఏర్పాటు చేసినటువంటి శాంతి ర్యాలీ ద్వారా ప్రభుత్వానికి, ముఖ్యంగా దళితులకి కూడా 2 విషయాలు తెలియపరచాలనుకుంటున్నాము. ప్రతిసారి దళితులు కూర్చున్నటువంటి అవసరత ఎలక్షన్ల వరకు రాజకీయ నాయకులకు, మనువాదులకు వస్తూ ఉంది. తర్వాత మమ్మల్ని వివక్షతకు గురి చేస్తున్నారు. ముఖ్యంగా మా స్వతంత్రపు హక్కు ఏదైతే ఉందో, మా సమానత్వము, మత స్వేచ్ఛ హక్కులు హరించటము, మాకు నచ్చిన మతంలో మేము ఆరాధించుకునేటటువంటి క్రమంలో క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయి, మా విశ్వాసం మీద దాడులు జరుగుతున్నాయి. మా కులాన్ని మేము చెప్పుకోవటానికి కూడా అర్హత లేనటువంటి పరిస్థితుల్లో ప్రస్తుత చట్టాలు ఉన్నాయి. అయితే మరి రాజ్య చట్టాలను సవరించవలసినటువంటి అవసరం ఉంది. ఇది
రాజ్యాంగం ఇచ్చినటువంటి స్ఫూర్తి ఏదైతే ఉందో సమానత్వపు హక్కు, మేము విచక్షణకు లోను కాకుండా ఉండడానికి ఆ అంబేద్కర్ మహాశయుడు ఏదైతే ఇచ్చాడో దానికి మరి వ్యతిరేకమైన చట్టాలు జరుగుతున్నాయి గనక ఈ రోజు మరి దళితులుగా మేము పోరాటం చేస్తున్నాం, మా నిరసన ప్రభుత్వానికి తెలియపరుస్తున్నాం. అదే రీతిగా దళితులు కూడా మరి అనేక రకాలుగా విభజనలోకి వెళ్ళిపోయి విరుద్ధ భావాల్లోకి వెళ్ళిపోతున్నారు. ఏకాభిప్రాయానికి రావాలి. మరి ఇప్పుడు ప్రస్తుతం వాడవాడ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఈ విషయాల గురించి చర్చ జరుగుతుంది కనుక ఏకతాటి మీద అంబేద్కర్ స్ఫూర్తి ఏదైతే ఉందో పోరాడితే పోయేదేమీ లేదు, స్వతంత్రమే వస్తుంది కనుక మరి ఈ స్ఫూర్తితో మనం అందరం కలిసికట్టుగా పోరాడదాం. మరి రాజ్యాంగంలో ఉండేటువంటి మన హక్కులు మనం సాధించుకోవటానికి ప్రయత్నం చేద్దాం. మన మత విశ్వాసాన్ని మనం కాపాడుకుందాం. జై భీమ్. సార్